హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. చైనా ఎందులోనైనా ముందు ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అది ఏ రంగంలోనైనా అలాగే ఉంటుంది. ఇక జనాభాలో అయితే చెప్పనక్కర్లేదు. అలాగే శృంగారంలో కూడా. అవును, నిజమేనండి, హవక్కయ్యారు కదా. అక్కడి అమ్మాయిలు నిజంగానే ఆ విషయాల్లో కాస్త ముందు ఉండే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఆ విషయాలేంటో చూద్దామా? ప్రపంచంలోనే జనాభా పరంగా అతిపెద్ద దేశం అయిన చైనా అమ్మాయిల గురించి ఒక షాకింగ్ వార్త తెలిసింది. ఆ దేశపు అమ్మాయిలు ఒక విషయంలో చాలా స్పీడ్గా ఉన్నారట. మహా అయితే చదువు విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగం లేదా సంపాదన విషయంలో బాగా స్పీడ్ ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? అయితే మీరు అరటి తొక్క మీద కాలేసినట్టే. అసలు సంగతి ఏమిటి అంటే, చైనా అమ్మాయిలు శృంగారానికి తొందరపడుతున్నారట. పేకింగ్ వర్డ్స్ ఇది చైనా దేశంలోని మొత్తం 34 నగరాల్లో సుమారు 80,000 మంది టీనేజ్ యువతులపై నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా దేశానికి చెందిన యువతులు 16 నుంచి 17 ఏళ్లకే శృంగారంలో తమ తొలి అనుభవం రుచి చూస్తున్నారట. అయితే ఈ విషయంలో 1995 తర్వాత పుట్టిన యువతులు అయితే చాలా అడ్వాన్స్గా ఉన్నారట. వారు 16వ ఏటే అలా అడుగు పెట్టారో లేదో వారు శృంగారం కోసం తహతహలాడిపోతున్నారని ఈ సర్వే తెలిపింది. 1990కి ముందు పుట్టిన వారి మాత్రమే 19 ఏళ్ళు వచ్చే వరకు శృంగారం జోలికి వెళ్ళడం లేదట. అలాగే 1980లో పుట్టిన అమ్మాయిలు అయితే 22 ఏళ్ళు వచ్చే వరకు శృంగారం జోలికి వెళ్ళడం లేదట. దీనిని బట్టి చూస్తే రాను రాను అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం చైనా అమ్మాయిల్లో 35% మంది మాత్రమే కండోమ్లు వాడుతున్నారట. గర్భం రాకుండా ఉండడం కోసం కండోమ్ల కన్నా టాబ్లెట్లు వాడుతున్నారట. ఇంకా కొంతమంది చైనా ప్రజల్లో 70% మంది తమ శృంగార జీవితం చెప్పగానే సాగుతుందని చెప్పారు. అదండి విషయం. చైనా ఎంతైనా చైనానే కదా, చైనా ప్రొడక్ట్లే కదా అన్నీను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.